సార్ నమస్తే, మీ పేరండి? నా పేరు కబీర్. కబీర్ గారు ఏం చేస్తారండి? నేను టైలరింగ్ చేస్తాను. ఏం సార్ ఎలా ఉంది ఓవరాల్గా? 2 సంవత్సరాలు అవుతుంది. మరి అసలు చంద్రబాబు వచ్చిన 2 సంవత్సరాలలోనే రాష్ట్రం మొత్తం నాశనం చేశాడు. సూపర్ 6 అన్నాడు, సూపర్ 6 లేదు, సూపర్ 7 అసలు పథకాలు ఏమీ అమలు కావట్లేదు ప్రజలకి. మొత్తం వెన్నుపోటు రాజకీయం తప్ప అని చెప్పి అంటున్నారు వైసీపీ నాయకులు. ఏంటి అసలు మీ అభిప్రాయం ఏంటి? ఈ ప్రభుత్వం మీద, పరిపాలన మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి న్యాయమే జరుగుతుంది. ఈ పరిపాలన చాలా బాగుంది. తల్లి దీవెనలు ఇస్తున్నారు, ఇల్లు ఇస్తున్నారు, రకరకాల మన పెన్షన్లో గ్యాస్ అన్నీ డబ్బులు పడుతున్నాయి. ప్రతి ఒక్కటే ఏది లేదనకుండా వస్తుంది. త్వరలో ఈ పెన్షన్లు కూడా వస్తాయి. ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. ఇక్కడ చంద్రబాబు పరిపాలనకి వెన్నుపోటుకు 2 సంవత్సరాలు అని చెప్పి కూడా వైసీపీ నాయకులు ఇవి ధర్నాలు దిగితే దానిలో ప్రజాదరణ కూడా బేపచ్చంగా వచ్చింది. ప్రజల్లో కూడా చంద్రబాబు గ్రాఫ్ పడిపోయిందని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. నిజమేనంటారు అదంతా? లేదండి, అలాంటి ఏం లేదండి. వాళ్ళు ఏంటంటే అపోహపడుతున్నారు అంతే తప్ప పరిపాలన చాలా బాగుంది. మేము కూడా డోర్ టు డోర్ తిరిగి ఎలా ఉందామంటే మాకు అన్నీ అందుతున్నాయండి, బాగానే ఉంది మాకు అన్నారు. కానీ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ ఈ పరిపాలన బాగుంటే మేము ఇంకా మెరుగుపడతాము. ప్రతి ఒక్కరికి లోన్లు కూడా ఇప్పిస్తున్నారు. ఏది కావాలన్నా కూడా మన ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు గారు కూడా చాలా మంచి పనులు చేస్తున్నారు. లేని వాళ్ళకు కూడా సాయం చేస్తున్నారు. మళ్ళీ కుట్టు మిషన్లు ఇస్తున్నారు, తోపుడు బళ్ళు ఇస్తున్నారు. అసలు ఈ సెంట్రల్లో జరిగే మంచి పనులు ఎక్కడా జరగదు. చాలా బాగుంటుందండి. అంటే ఇక్కడ సార్ 2 సంవత్సరాల పరిపాలనలో చంద్రబాబు ఏదైతే హామీలు ఇచ్చాడో అవి మొత్తం మోసపూరిత హామీలే. అసలు కళ్ళు మూసుకుంటే ఉన్న 3 సంవత్సరాలు అయిపోద్ది, ఇంకా తర్వాత 3 సంవత్సరాలు గెలిచేది మనమే. ప్రజలకి ఏ విధంగా డెవలప్మెంట్ కావాలో, ఏ విధంగా పరిపాలన కావాలో ఆ విధంగా మనం చేసి చూపిద్దామని చెప్పి వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి కానీ మిగతా కార్యకర్తలు కానీ అందరూ మాట్లాడుతున్నారు. ఏంటి సార్ నిజంగా ఆ విధంగా జరుగుతుందా లేక ఏంటి సార్? వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు కళ్ళు మూసుకొని ఉన్నారు. కళ్ళు తెరిచి చూస్తే ఇవన్నీ కనపడతాయి. కళ్ళు మూసుకొని చూస్తే ఏం కనపడుతుందండి? ఏమీ కనపడదు. అందుకని వాళ్ళు కూడా వచ్చి ఏం చేస్తున్నారేంటి చూడమను, టీవీల్లో చూడమను, అభివృద్ధిని చూడమను, రాజధాని వెళ్ళవను, ప్రతి ఒక్క ఊరు వెళ్ళి చూడమను. ప్రతి ఒక్క పని దూకుడు మీద నడుస్తుంది తప్ప ఇదిగా లేదు. బాగా జరుగుతుంది, పరిపాలన బాగుంది. 5 ఏళ్ల పనులు అంతా ఇదేనండి. అసలు మొత్తం అందరూ ఏడవటమే. నవీనోడు కనపల్లా, ఏదో మొఖాన 4 రూపాయలు ఇసిరేసాడు. ఇవన్నీ వెనకబడి టైంకే వాళ్ళు అలా జనాలకి అప్పుడప్పుడు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే బాధలు ఏంటంటే అసలు ప్రజలకు సుపరిపాలన అందించిన పాలనే నాది, కానీ కూటమి ప్రభుత్వం ఈవీఎం ట్యాంపరింగ్ చేసి గెలిచిందని చెప్పి కూడా ఆయన మాట్లాడుతున్నారు. నిజంగానే సుపరిపాలన అందించారు జగన్మోహన్ రెడ్డి గారు? అదేం లేదండి. సొంతంగా వచ్చి ప్రతి ఒక్కళ్ళు ఓట్లేసి అది కావాలి, చంద్రబాబు గారు కావాలనే చెప్పి ఈ కూటమి పరిపాలన మాకు కావాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు దేశాల నుంచి వచ్చి ఓట్లేసి గెలిపించారు. అంతేగాని ట్రాపింగ్ రాదు, ఏం లేదు. వాళ్ళు ఏంటంటే ఏదో ఓడిపోయిన దీంతో చెప్పుకోవడం తప్ప ఏం లేదు. ఏదో ఒకటి తొయ్యాలి. అంటే సుపరిపాలన అందించాం మేము అని చెప్పి అంటున్నారు. ఏం పాలన లేదండి, ఏ పాలన లేదు వాళ్ళది. చంద్రబాబు నాయుడు వల్లే ఇవన్నీ అవుద్ది. ఇదిగా దాదాపు ఇంకా 30 ఏళ్ళ దాకా ఇల్లే ఉంటారు. అంటే సార్ గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ నాయకులు అసలు ఏం చేశారు? రాష్ట్ర ప్రజలకు సంబంధించి అసలు ఏం చేశారు? వాళ్ళు ఏం చేయలేదండి. వాళ్ళు చెప్పడానికి కూడా ఏముంది, ఏం చేయాలి? గందరగోళం చేయటం, ఈ గొడవల్లో అవి కోల్తడం, ఈ కోల్తడం వాళ్ళు చేసిన పని. మంచి పని అయితే లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అన్నారు, నవరత్నాలు సక్రమంగా అందించారు. మాట ఏదైతే ఇచ్చారో ఆ మాట మీద నిలబడిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున రాష్ట్రం ఈ విధంగా డెవలప్మెంట్ అయిందంటే అది కారణం కూడా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు చేసింది ఏం లేదండి. అన్నారు అంచెలంచెలుగా అప్పుడు రెండు బిస్కెట్లు వేసినట్టు వేశారు. ఎందుకంటే ప్రజల్లో మభ్య పెడతానికి వాళ్ళు చేసే పనులు ఏంటంటే ప్రజల్ని మభ్య పెట్టాలి, ఏదో చేయాలి. మరి చంద్రబాబు గారు వచ్చినట్టు ఒకేసారి దన్నుమని పెంచేశారు 4,000. మరి నువ్వు పెంచి పేరు తెచ్చుకో. నువ్వేం తెచ్చావు? సూపర్ పరిపాలన అదే తేపక 50, 100 పెంచడమా? అట్ట కాదు. చంద్రబాబు గారు ఎలా పెంచాడు దాన్ని చూడు. నువ్వు ఒకేసారి 4,000 పెంచాడు, నువ్వు పెంచావా? అది చేసి చూపించాక అప్పుడు నువ్వు మాట్లాడు. అంటే ఇక్కడ ఏదైతే నేను చనిపోయినా సరే నా ఫోటో ప్రతి ఇంట్లోనూ ఉండాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అందుకే ఆ విధంగా ఎంత దూరం అయినా వెళ్తానని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఏంటి సార్ ఆ విధంగా? ప్రతి ఒక్క ఇంటికి ఫోటో పెట్టుకోవాలి జగన్ గారు అన్నారు. ఫోటో వద్దనే తిరస్కరించి చంద్రబాబు గారు ఫోటో కావాలని కోరుకున్నారు. మరి ప్రజాదీర్పు ఎవరి పక్షాన ఉంటుంది అంటారండి? ప్రజాదీర్పు ఎప్పుడు కూటమి తరపునే ఉంటుంది.
మంచి మంచి పనులు చేస్తున్నారు. ఇంకా ముందు ముందు ఉంది, రాజధాని రానిండి. పేదవాడైన వాడు అసలు ఉండడుగా. ప్రతి ఒక్కరికి ఉపాధి ఉంటుంది, ప్రతి ఒక్కరు ఉంటుంది. అమరావతిలో కూడా విచ్చలవిడిగా దోచేసుకున్నాడు చంద్రబాబు, అసలు చేయట్లేదు అక్కడ అంటున్నారు. లేదండి, నేను వెళ్ళి చూశానండి, ఇలా అంటున్నారని చెప్పి అని నేను వెళ్ళి చూసి వచ్చాను. 150 అడుగుల రోడ్డు, ఇవాళ ఉన్న రోడ్డు రేపు ఉంటుంది, అంత అంతకు తయారు చేస్తున్నారు. నేను 2 రోజులు తిరిగి అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటని దాదాపు 30,000 మంది పనులు చేస్తున్నారు అక్కడ. చూడమనండి, వాళ్ళని కూడా వచ్చి కార్లు వేసుకొని చూడమనండి. నేను కూడా ఒక బైక్ వేసుకెళ్ళి చూసి వచ్చాను. నేను అసలు వీళ్ళు ఏంటి అంటున్నారు, ఇది ఉడిదే నిజమని వెళ్తే అసలు అభివృద్ధి జరుగుతుంది. అది నేనైతే కళా నిజం అనుకున్నాను. నేనైతే అంత ఇదిగా గొప్పగా జరుగుతుంది. 35,000 మంది వర్క్ చేస్తున్నారు అక్కడ. క్రెయిన్లు ఎక్కడ చూసినా క్రెయిన్లే కనపడుతున్నాయి. నాకైతే ఎంతో ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళ అన్నదానికి దీనికి అసలు పొంతం లేదు. రాజధాని ఏదైతే రాజధాని అంశం తీసుకొచ్చారో ఇటు చంద్రబాబు నాయుడు గారు, నేను గెలిచాక దాన్ని మావగారిని పేరు పెడతాను, అసలు అమరావతిని ఇక్కడ జరగనేమని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మరి ఆయన రాడు, ఆ పేరు పెట్టడు. చంద్రబాబు నెట్నే ఉంటాడు, చంద్రబాబు గారు పనులు చేసుకుంటూ పోతూనే ఉన్నాడు. ఆ స్పీడ్గా జరుగుతున్నాయి. ఈ మొత్తం బందర్ ఏంటి, మొత్తం అన్ని ఊర్లు కూడా డెవలప్ అవుద్ది. ఆయన ఏంటంటే ఏదో బురద చల్లాలి, ఏదో ఒకటి చేయాలి. ప్రభుత్వం మీద బురద చల్లని వాళ్ళు నిద్రపోరు. వాళ్ళ పని ఏంటంటే ఇదే ఆలోచిస్తారు అంతా. వాళ్ళు ఏంటంటే బురద ఎలా చల్లాలి ఏంటి, వాళ్ళు ఇదే పని తప్ప సలహా ఇవ్వండి. చంద్రబాబు గారు ఏం చేద్దాం ఏంటి, ఇగో మేము మా సలహా ఇట్టుంది అని సలహా ఇవ్వండి. దగ్గర చూడండి, నువ్వు చేసే పనుల మీద నువ్వు బురద చల్లితేట ప్రజలైతే ఇదే ప్రభుత్వం కోరుకుంటున్నారంట. ఇదే కాదు, ఇంకా 10 కాదు 20 మొత్తం ఇల్లే ఉంటారు ఇక.